హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాత్రివేళ ఒంటరి మహిళలకు పోలీసుల ఉచిత వాహన పథకం అనేది దాని గురించి పూర్తి సమాచారంతో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. గత కొద్ది రోజులుగా రాత్రివేళ ఒంటరి మహిళలకు పోలీసుల ఉచిత వాహన పథకం అనైతే ఈ విషయం అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందండి. దానికి సంబంధించిన వివరాలైతే ఇప్పుడున్నాయి. సో, రాత్రివేళ ఒంటరి మహిళలకు పోలీసు ఉచిత వాహన పథకం నిజమెంత అనే విషయానికొచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం పోలీసులు రాత్రివేళ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారని తెలంగాణ ప్రస్తుతం పెద్ద ఎత్తున వార్తలైతే హల్చల్ చేస్తూ ఉన్నాయన్నమాట. స్టేట్ మొత్తం పోలీసులు ఉచిత వాహన పథకం ప్రారంభించారని, రాత్రి వేళల్లో ఒంటరి మహిళలకు వాహనాలు దొరక్కపోతే పోలీసుల ఉచిత వాహనాన్ని వినియోగించుకోవచ్చని, దానికోసం టోల్ ఫ్రీ నెంబర్‌కు కూడా కాల్ చేయాలని ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సో, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల సమయం వరకు ఒంటరి మహిళలు వాహనాలు దొరకని పక్షంలో ఇంటికెళ్లేందుకు పోలీస్ హెల్ప్ లైన్ నంబరు 1091 మరియు 7837018555 నంబర్‌కు సంప్రదించి వాహనం కోసం అభ్యర్థించవచ్చని ఒక పోస్ట్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సో, పోలీసు ఉచిత వాహన పథకం ప్రారంభించిన క్రమంలో వారు 24 గంటలు పనిచేస్తారని ఆ పోస్ట్‌లో అయితే పేర్కొనడం జరిగిందండి. ఉచితంగా మహిళలను ఇళ్లకు చేరుస్తారని పోస్ట్‌లో కంట్రోల్ రూమ్ వాహనం లేదా సమీపంలో ఉన్న పీసీఆర్ వాహనం లేదా ఎస్‌హెచ్‌ఓ వాహనం సదరు మహిళలను సురక్షితంగా ఆమె గమ్యస్థానానికి తీసుకొని వెళ్తుందని, ఇది ఉచితంగా చేయబడుతుంది అంటూ ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. సో, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ సందేశాన్ని అయితే పంపించండి అని కూడా ఆ పోస్ట్‌లో అయితే పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త అండి. మీ భార్య, కుమార్తెలు, సోదరీమణులు, తల్లులు ఇలా మహిళలందరికీ పోస్ట్ పంపించమని హైదరాబాద్ సిటీ పోలీసుల పేరుతో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ వార్త పైన హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించారు. ఇది మహిళలను తప్పుదారి పట్టించే న్యూస్ కావాలని కొందరు దీన్ని మిస్‌లీడ్ చేస్తున్నారని, మిస్‌లీడింగ్ అండి ఇది అని పోలీసులైతే పేర్కొన్నారు. ఈ విధంగా దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రూఫ్స్ కూడా మనకైతే ఇక్కడ జత చేయడం జరిగింది. సో, ఈ విధంగా అయితే ఫేక్ అన్నమాట ఇదంతా. మిస్‌లీడింగ్ కోసం ఈ పోస్ట్ అనేది మిస్‌లీడింగ్ కోసం అయితే పెట్టారు. ఇది ఎంత మాత్రం వాస్తవం కాదండి. రాత్రివేళ మహిళలు ఒంటరిగా ప్రయాణించకుండా ఉండండి మాక్సిమము. సో, ఒకవేళ ప్రయాణిస్తున్నట్లయితే మీరు మీ యొక్క జీపీఎస్‌ని షేర్ చేసే ఆప్షన్ అయితే ఉందండి. సో, కంట్రోల్ రూమ్ వారితో అయితే షేర్ చేసేదానికైతే అవకాశం ఉంది. సో, దాని గురించి తర్వాత అయితే తెలుసుకుందాము. ముందైతే ఈ వార్త అయితే పూర్తిగా ఫేక్ అండి ఇది. ఇదంతా కూడా ఫేక్, ఎవరో కావాలనైతే కల్పించారు. పోలీసులు క్లారిటీ, ఇదే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దు అని ప్రజలకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే సూచిస్తున్నారు. అంతేకాదు, ఇటువంటి ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయడం నేరమని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ వార్తల్లో విశ్వసనీయత లేదని, దీనికి పోలీసు శాఖకు ఎటువంటి సంబంధం లేదని, దయచేసి ఇటువంటి వార్తలను వ్యాప్తి చేసి గందరగోళం క్రియేట్ చేయవద్దని కూడా పోలీసులు అయితే ఈ మేరకు సూచించారు.